ఈ మధ్యలో కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి సబ్స్క్రైబర్స్ కావాలి, మొత్తానికి సబ్స్క్రైబర్స్ కావాలి ఇలాగే కామెంట్ చేస్తున్నారు నన్నైతే. సో ఇక్కడ మీకు సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి, మీకు ఒక వీడియో చూపిస్తుంది చూడండి, స్క్రీన్ కల్లా ఒక వీడియో చూపిస్తుంది చూడండి, సబ్స్క్రైబర్స్ ఎంత చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు కదా, ఇక్కడ 242.1K వ్యూస్ అయితే వచ్చినాయి, అంటే 2 lakh ప్లస్ వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తా చూడండి, స్క్రోల్ చేస్తే 12.3K వాచ్ టైం వచ్చింది, అంటే 12,000 ప్లస్ అయితే వాచ్ టైం అయితే వచ్చింది. అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తే 2K సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు, ఒక వీడియోకి మాత్రమే 2K సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. సో మీకెందుకు సబ్స్క్రైబర్స్ రారు? ఇక్కడ చూసుకుంటే సో ఈ వీడియో ఏదనుకుంటే VN యాప్ ఫుల్ ట్యూటోరియల్ అనే ఒక వీడియో చేశాను, ఆ వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు చూసుకుంటే మీకు 2K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండ్రు. అండ్ ఇక్కడ వాచ్ టైం చూసుకుంటే 12K ప్లస్ అయితే వాచ్ టైం వచ్చింది. వ్యూస్ చూసుకుంటే 242K వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట, అంటే 2 lakh ప్లస్ అయితే వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇక్కడ మనకు అంత వ్యూస్ కి 2K సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వచ్చిండ్రు అనమాట. సో ఇక్కడ మీకు ఒక వీడియో పేరు పెట్టి సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్ వస్తారన్నమాట. సో ఇక్కడ మీకు మొత్తానికి ట్రిక్ చెప్తాను, ఈ వీడియోలో ఎలా సబ్స్క్రైబర్ తెచ్చుకోవాలి, ఎలా ట్రిక్ పెట్టుకోవాలి, ఎలా వీడియో అప్లోడ్ చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, సో షార్ట్స్ అప్లోడ్ చేయాలన్నా, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా, సో మరి దానికి ఏమైనా సెట్టింగ్స్ ఉంటాయా అనేది మొత్తం చెప్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి మొత్తం వీడియో చూసండి. మీకు సబ్స్క్రైబర్స్ రావాలంటే, ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టారో మాకు సబ్స్క్రైబర్స్ రావాలి అన్నా, మాకు మొత్తం ఏమున్నా మాకు మొత్తం చెప్పేయండి అనుకుంటే ఖచ్చితంగా వీడియో చిన్నగా ఉంటుంది, మొత్తం చూసేయండి అనమాట. ఓకే, సో మొత్తానికి అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి అనమాట. ఓకే, సో మీకే అర్థం అవుతుంది అనమాట. ఓకే గైస్, ఇక్కడ ఫస్ట్ వన్ మీరేం చేస్తారంటే కొత్తగా ఛానల్ పెట్టారు. సో ఇక్కడ మీకు 10 సబ్స్క్రైబర్స్ ఉన్నారో నాకైతే తెలియదు, 0 సబ్స్క్రైబర్ ఉంటే కూడా మీకు ఉపయోగపడుతుంది, ఇలాంటి ట్రిక్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే, ఫస్ట్ మీరు ఛానల్ పెట్టారు, ఓకే, ఒక 2-3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. ఎందుకోసం అంటే ఆడియన్స్ కు మీరు ఏంటా అనేది తెలవాలన్నమాట, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. మీరు సబ్స్క్రైబర్స్ పైన ఫోకస్ పెట్టకండి, ఇక్కడ మీరు ఓన్లీ ఒక 2 లేదా 3 లేదా 5 వీడియోస్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే guys, సో ఇక్కడ మీకు సబ్స్క్రైబర్స్ కావాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళి సెర్చ్ చేయండి. ఏం సెర్చ్ చేస్తారు? సో ఎవరిదైనా వీడియో సెర్చ్ చేయండి. ఏం సెర్చ్ చేస్తారంటే, ఎగ్జాంపుల్ కోసం మీరు కుకింగ్, గేమింగ్, టెక్ ఏదైనా కానీ మీ కేటగిరీ ఉంటుంది కదా, ఆ కేటగిరీకి సంబంధించింది మీరు ఛానల్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం మీరు కుకింగ్ కి సంబంధించిన వీడియోస్ తీస్తా ఉంటే కుకింగ్ వాళ్ళ వీడియోస్ సెర్చ్ చేసుకోండి. కుకింగ్ వాళ్ళ వీడియో సెర్చ్ చేసిన తర్వాత వాళ్ళ వీడియోస్ అయితే వస్తాయి కదా, ఎవరైతే కొత్తగా పెడతారో, ఎగ్జాక్ట్లీ కొత్తగా పెడతారు కదా, వాళ్ళ ఛానల్స్ అన్ని కొత్తగా ఉంటాయి, వాళ్ళకు కూడా సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటారు. కాబట్టి మీరేం చేస్తారంటే, ఫస్ట్ వాళ్ళకి సబ్స్క్రైబర్ తక్కువ ఉండాలి, వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ కావద్దు అనమాట. అలా ఎందరికి సెలెక్ట్ చేస్తారండి, మీకు నచ్చినన్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు 10, 20, 30, 40, 100, 200, 1K వరకు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అలా కొత్త వాళ్ళకి మాత్రం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకు మీరేం చేస్తారంటే, వాళ్ళ వీడియోస్లో కామెంట్ చేసుకోండి. ఏం కామెంట్ చేస్తారంటే, సో మేడం మీ వీడియోస్ చాలా బాగున్నాయి, నేను అలాంటి వీడియోస్ చేస్తాను, కుకింగ్ వీడియోస్ చేస్తాను, సో నా వీడియోస్ మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. చెక్అవుట్ చేసుకున్న తర్వాత నా వీడియోస్ ఎలా ఉన్నాయో నన్ను కామెంట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అని ఇక్కడ కామెంట్ వేసి వదిలేండి అనమాట. అంతే వదిలేయండి, అందరికీ అలాగే కామెంట్ చేసి వదిలేండి అనమాట. ప్రతి క్రియేటర్ మీకు సో ఖచ్చితంగా మీ కామెంట్ చూస్తారనమాట. చూసిన తర్వాత మీ వీడియోస్ చూస్తారనమాట. చూసిన తర్వాత మీకు ఈజీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు అనమాట. సో ఎందుకోసం అంటే మీ కంటెంట్ సేమ్ ఉంటుంది, వాళ్ళ కంటెంట్ సేమ్ ఉంటుంది, కాబట్టి ఈజీగా సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది ఒక ఫస్ట్ ట్రిక్ అనమాట. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్, మీకు ఉపయోగపడతాయి అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు సెకండ్ ట్రిక్ ఏంటంటే గాయస్, ఇక్కడ రెగ్యులర్లీ వీడియో అప్లోడ్ చేయండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. కన్సిస్టెన్సీ ఎందుకు మెయింటైన్ చేయమంటున్నా అంటే, ప్రతి వీడియోలో మీరు సబ్స్క్రైబ్ చేసుకో అని అడగకండి, సో లాస్ట్లో అడగాలంటే అడగండి. సో మీ వీడియో 5 minutes లెంత్ ఉండాలి. 5 minutes వీడియో లెంత్ ఉంటే ఆడియన్స్ కు బోరింగ్ రాకుండా యూట్యూబ్ లో వీడియో ఎడిటింగ్ చేయండి, యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి, అండ్ బోరింగ్ రాకుండా మాట్లాడండి. సో ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో అలాగే మాట్లాడండి. సో మీకు నచ్చినలాగా మాట్లాడండి, ఆబ్వియస్లీ వేరే వాళ్ళకి కాపీ చేసుకోకండి. ఓకే, మీకు నచ్చినలాగా మీ స్టైల్లో మాట్లాడండి. ఎగ్జాంపుల్ కోసం మీరు కుకింగ్ వీడియోస్ తీస్తున్నారంటే అందులో మీరేం చేస్తారంటే, కొద్దిగా కామెడీ, కొద్దిగా నవ్వండి, కొద్దిగా జోక్ చేయండి. సో ఇలా చేస్తే, ఓ మై గాడ్ ఇలా అయిపోయిందేంటి, ఇది మాడిపోయిందేంటి, సో ఇదైందేంటి, సో ఇట్లా మీరు జోక్ చేయండి. జోక్ చేస్తే ఆడియన్స్ కొద్దిగా వెయిటింగ్ ఉంటారు అన్నమాట. సో ఆడియన్స్కు రిప్లై ఇవ్వండి. సో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అడగండి. సో అలా అడిగితే ఒక 20 వీడియోస్ అయినాయి అనుకోండి, మీకు ఖచ్చితంగా 100 సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారనమాట. ఎగ్జాక్ట్లీ మీరు 100 వీడియోస్ కింద అప్లోడ్ చేసినారు అనుకోండి, మీకు 500+ సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారనమాట. ఎందుకోసం అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు కాబట్టి సబ్స్క్రైబర్స్ అయితే జెన్యూన్ సబ్స్క్రైబర్స్ వస్తారనమాట. సో ఇక్కడ మీరు థర్డ్ పార్టీ నుండి సబ్స్క్రైబర్ తెచ్చుకున్నారు అనుకోండి, ఎగ్జామ్ కోసం చెప్తున్నాను అనమాట. థర్డ్ పార్టీ నుండి మీరు 1000 సబ్స్క్రైబర్స్ బై చేసిండ్రు అనుకోండి, ఆ సబ్స్క్రైబర్స్ మాత్రం నిలవరు, మొత్తానికి వెళ్ళిపోతారు అనమాట. సో మన వీడియో చూడరు అన్నమాట. సో అట్లా మీరు ఒక వేలో వెళ్ళండి,
సో ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ బ్రోది ఇలాంటి కంటెంట్ ఉంటుంది, ఈ మేడంది ఇలాంటి కంటెంట్ ఉంటుంది అని వాళ్ళు ఏం చేస్తారంటే సో రెగ్యులర్లీ మన వీడియో నోటిఫికేషన్ వెళ్తుంది కాబట్టి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మన వీడియో చూస్తారన్నమాట. కొత్తగా ఉంటే మనకు చూడరన్నమాట, నెట్టేస్తారు. ఎందుకోసం అంటే సో వీళ్ళు ఎందుకు చూడాలి అని నెట్టేస్తారు, అలా కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు యాంకరింగ్ మంచిగా చేసుకోవాలి. యాంకరింగ్ మంచిగా చేస్తూ కొద్దిగా ఫన్లో మాట్లాడండి, జోక్లో. ఓ మై గాడ్ ఇలా అయిపోయింది ఏంటి, సో ఇది సో కర్రీ డిఫరెంట్ ఉందా, టేస్ట్ చేస్తాను, ఇట్లా మీరు కొద్దిగా డిఫరెంట్లో మాట్లాడండి. ఆడియన్స్కు బోరింగ్ రాకుండా మాట్లాడితేనే ఆడియన్స్ కొద్దిగా వెయిటింగ్లో ఉంటారు అన్నమాట. ఓకే, సో అదొక పాయింట్ అనమాట. సో ఇక్కడ మీరు అండ్ ఇంకొకటి ఏంటంటే అదే వీడియో ఇప్పుడు లాంగ్ వీడియో ఏదైతే చేశారో షార్ట్ వీడియో చేసేయండి. మార్నింగ్ షార్ట్ వీడియో అప్లోడ్ చేయండి, లాంగ్ వీడియో అనేది ఈవినింగ్ అప్లోడ్ చేయండి. కుకింగ్ వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. లాంగ్ వీడియో అనేది ఈవినింగ్ టైంలో అప్లోడ్ చేయండి. ఎందుకోసం అంటే మార్నింగ్ షార్ట్ అప్లోడ్ చేస్తాం. మార్నింగ్ షార్ట్ ఎలా ఉంటుంది అంటే కుకింగ్ కి సంబంధించింది మాత్రమే ఉండాలన్నమాట, వేరే షార్ట్ ఉండద్దు. లేదు మీరు మూవీకి సంబంధించింది, గేమింగ్ కి సంబంధించింది డిఫరెంట్ షార్ట్స్ అప్లోడ్ చేస్తే అలా అప్లోడ్ చేయకండి. ఎందుకోసం అంటే ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇందులో ఇదొకటి ఉంది, సో అట్లా సబ్స్క్రైబ్ చేసుకోరు. కాబట్టి కుకింగ్ కి సంబంధించింది ఎగ్జాంపుల్ కోసం మీరు ఎస్టర్డే ఒక వీడియో చేశారండి, ఆ టాపిక్ పైన మీరు షార్ట్ వీడియో చేయండి అనమాట. సో ఎస్టర్డే ఒక వీడియో చేశాను, సూపర్ వీడియో చేశాను, సో ఇలా వండాను, డిఫరెంట్ అయితే వచ్చింది. సో ఆడియన్స్కి అయితే చెప్పండి అనమాట. ఆడియన్స్కి చెప్తేనే సో ఆ వీడియో చూడండి అని చెప్తే సో కింద లింక్ ఇస్తాను, నా నేమ్ కింద లింక్ ఇస్తాను. సో దాన్ని క్లిక్ చేస్తే నా ఫుల్ వీడియో అయితే వస్తాయని చెప్తే అట్లా మన వీడియో ఫుల్ వీడియో కూడా చూస్తారు, మన షార్ట్ వీడియో కూడా చూస్తారు అనమాట. రెండు చూస్తారు కాబట్టి రెండుకి మనకు వ్యూస్ అయితే కౌంట్ అవుతాయి. అండ్ దాంతో పాటు మనకు సబ్స్క్రైబర్స్ కూడా వస్తాయి అనమాట. అండ్ మన ఛానల్ కూడా ఇంప్రెషన్ పెరిగిపోతాయి అనమాట, అంటే రీచ్ పెరుగుతుంది. ఇంకా యూట్యూబ్కి ఇంకా అరే రీచ్ అయితే పెరుగుతుందని ఇంప్రెషన్ ఇంకా హై లెవెల్లో పంపుతారనమాట. సో ఇదొక పాయింట్ అనమాట. సో ఇక్కడ మీరు ఇంకోటి ఏంటంటే గాయస్ లాస్ట్ వన్, సో ఈ వీడియో చిన్నగా ఉందనుకుంటా, చిన్నగా మొత్తం చూసిండ్రు అనుకుంటా ఇంతవరకు. అండ్ ఇంకొకటి చెప్తా ఏంటిదంటే గాయస్ ఇక్కడ సో మీరు రెగ్యులర్లీ ఇప్పుడు షార్ట్ అనేది మార్నింగ్ 7 o'clock అప్లోడ్ చేశారంటే, అంటే పబ్లిక్ చేశారంటే, సో ఇక్కడ మీరు మధ్యాహ్నం ఏం చేస్తారంటే కమ్యూనిటీ పోస్ట్ ఒకటి చేసుకోండి. కమ్యూనిటీ పోస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు రెగ్యులర్లీ మీరు కుకింగ్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మీరు 3 టైప్ ఆఫ్ మీరు ఒక ఫోటో తీసుకోండి. అంటే ఫోటో ఎలా తీసుకుంటారంటే మీరు ChatGPTలో వెళ్ళి జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ అండ్ వెజిటేబుల్ కర్రీ, సో ఇలా మీరు జనరేట్ చేసుకోండి. 3 photos జనరేట్ చేసుకోండి. 3 photos జనరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కమ్యూనిటీ పోస్ట్ చేయండి. కమ్యూనిటీ పోస్ట్లో క్వశ్చన్ ఇవ్వండి, ఆడియన్స్కి క్వశ్చన్ ఇవ్వండి. ఎలా క్వశ్చన్ వేస్తారంటే సో అక్కడ మీరు ఎలాంటి కర్రీ కావాలి, ఈ కర్రీ కావాలా, టుమారో ఎలాంటి వీడియో కావాలో దీనిపైన మీరు రేటింగ్ ఇవ్వండి అని ఆడియన్స్కి అడిగితే అక్కడ ఆడియన్స్ ఏం చేస్తారంటే ఏ వీడియో కావాలో ఆడియన్స్కి సో దానిపైన క్లిక్ చేస్తారన్నమాట, అంటే రేటింగ్ ఇస్తారన్నమాట. సో రేటింగ్ ఇచ్చిండ్రంటే సో దాన్ని చూసుకోండి. సో ఆ వీడియో రేటింగ్ ఇచ్చారు కాబట్టి అలాంటి వీడియో వాళ్ళకి కావాలి కాబట్టి సో మీరేం చేస్తారంటే అప్పుడు ఆ వీడియో పైన ఫోకస్ పెట్టండి. సో మీకు కర్రీ చేయరాకుంటే యూట్యూబ్లో చూడండి, చూసి నేర్చుకొని వీడియో చేయండి అన్నమాట. షూటింగ్ చేసేటప్పుడు నవ్వించండి, జోక్ చేయండి. మొత్తానికి ఎలా చేస్తారంటే సో 5 minutesలో రెడీ అయిపోవాలి వీడియో. ఓకే, సో అలా అయితే వీడియో అండ్ తీయండి, ఖచ్చితంగా తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి అన్నమాట. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ 7 o'clockకి మీ షార్ట్ రావాలి, మధ్యాహ్నం కమ్యూనిటీ పోస్ట్ ఇవ్వాలి. నేను చెప్పాను కదా 3 images లేదా 4 images లేదా 5 images దాంట్లో ఉండి క్వశ్చన్ ఇవ్వాలి ఆడియన్స్కి. క్వశ్చన్ ఇస్తే ఇందులో నుంచి ఏ వీడియో కావాలి అని క్వశ్చన్ వేస్తే ఆడియన్స్ దాన్ని రేటింగ్ ఇస్తారు, దానిపైన మీరు వీడియో చేస్తారు. ఓకే, సో అట్లా వీడియో చేస్తే రెగ్యులర్లీ మీరు ఒక 10 days వర్క్ చేయండి. 10 days 10 videos అయితే అయిపోతాయి మేడం. 10 videosకి మీకు రిజల్ట్ అయితే ఎలా వస్తుందో మీరే చూస్తారు. నన్నే అంటారు అనమాట, అన్న మీరు చెప్పింది కరెక్టే, రిజల్ట్ పక్కా వచ్చింది, నా సబ్స్క్రైబర్స్ 0 ఉండే ఇప్పుడు నాకు 100 subscribers అయితే అయినరని నన్ను కామెంట్ చేస్తారన్నమాట. ఖచ్చితంగా కామెంట్ చేస్తారు, లేదా మీరు చూడండి అనమాట. ఓకే, సో ఇలా మీరు కంటిన్యూగా వెళ్ళండి. సో ఎవరిదో కాపీ చేయకండి, ఎవరికో సబ్స్క్రైబ్ చేసుకో అని అడగకండి. ఎందుకోసం అంటే సబ్స్క్రైబ్ చేసుకో అంటే అలా అడిగితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు అన్నమాట. సో అక్కడ వాళ్ళకు కంటెంట్ కావాలి. కంటెంట్ అంటే ఏంటి, మనం ఏ వీడియో తీస్తున్నామో వాళ్ళకు ఉపయోగపడాలి. సో మనం వీడియో తీస్తున్నాం కాబట్టి వాళ్ళకు ఉపయోగపడితేనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. సో ఎగ్జాంపుల్ కోసం మీరే యూట్యూబ్లో వెళ్ళండి. యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత మీరు యూట్యూబ్లో వీడియో మీకు నచ్చిన వీడియో సెర్చ్ చేయండి, బోల్డ్ అని వీడియోస్ వస్తాయండి. అందులో నుంచి ఏ వీడియో చూడాలో మీకే అర్థం కాదనమాట. ఇన్ కేసు ఒక వీడియో సెలెక్ట్ చేసి చూస్తున్నారంటే ఆ వీడియో నచ్చితేనే మీరు ఏం చేస్తారంటే లైక్ చేస్తారు. సో ఆ వీడియో ఉపయోగపడతాయి, ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ఉపయోగపడతాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మిగతా వీడియోస్ మీకు రికమెండ్ చేస్తాయి అనమాట. వాళ్ళ వీడియోస్ అన్ని
ఓల్డ్ వీడియోస్ అని రికమెండ్ చేస్తాయి. మీకు గిన వాళ్ళ వీడియోస్ ఇంకా నచ్చితే మొత్తానికి వాళ్ళ వీడియోస్ మాత్రం చూస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో అలా మనకు యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వాళ్ళలాగా మీరు వెళ్ళండి. అంటే సో ఎవరైతే క్రియేటర్స్కు సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారో వాళ్ళలాగా మీరు వెళ్ళండి, కంటిన్యూ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి, ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ అయితే వస్తారన్నమాట. ఓకే, సో మీరు థర్డ్ పార్టీ నుండి సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చుకోకండి, వాళ్ళు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటారు అనమాట. సో జెన్యూన్ వేలో వెళ్ళండి, జెన్యూన్ వేలో వెళ్తే మీకు సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. ఫస్ట్ స్టెప్ అయితే చెప్పాను, ఒక కామెంట్ వేసి వదిలేయండి. సో మీ కంటెంట్కి తగ్గట్టు వాళ్ళకి సెలెక్ట్ చేసి సో మీకైతే సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. అలా మీరు కామెంట్ ఇస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. సో అది మీకు ట్రిక్ అయితే చెప్పాను అనమాట. మీరు జెన్యూన్ వేలో వెళ్తే సో జెన్యూన్ వేలో సబ్స్క్రైబర్స్ అయితే వస్తారనమాట. లేదు మీరు ఒక వీడియో అప్లోడ్ చేసి మాకు సబ్స్క్రైబర్స్ రావాలి అంటే సబ్స్క్రైబర్స్ రారు, ఖచ్చితంగా రారు. మీరు ఒక 10 వీడియోస్ లేదా ఒక 5 వీడియోస్ అప్లోడ్ చేస్తే సబ్స్క్రైబర్స్ మాత్రం వస్తారన్నమాట. ఓకే, సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంతవరకు వీడియో చూస్తే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి. సో ఇంత కష్టపడి అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇంతవరకు వస్తే లైక్ మాత్రం ఇచ్చుకోండి. ఎవరెవరు లైక్ చేస్తారో అండ్ కామెంట్ మాత్రం చేసుకోండి. కామెంట్లో ఏం రైట్ చేస్తారంటే బ్రో నేను లైక్ చేశాను, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను, కామెంట్ కూడా చేస్తున్నాను, ఇట్లా కామెంట్ చేసుకోండి. ఎందుకోసం అంటే నాకు ఒక థాట్ వస్తుందన్నమాట, ఇంకా మంచి మంచి వీడియో చేయాలని నాకు ఒక థాట్ వస్తుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.